హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ కుర్రోడు. ఈరోజు మనం వచ్చేసి అరటిలో గడ్డి కలుపు ఎక్కువైపోయింది. దాన్ని మనం ఎలా నిర్మూలించాలో చూద్దాము. అరటిలో మొత్తం అంత చూడండి, అరటి ఎలా అయిపోయిందో. అరటిలో మొత్తం కలుపు ఎక్కువైపోయింది. ఇలా వచ్చేసి మనం అలా అరటి పైన డబ్బాలో మూసి పెట్టేసి మొక్క పైన డబ్బా మూసి పెట్టేసి స్ప్రే చేస్తున్నాము. గడ్డి మందు గడిచిపోయానికి వర్షాలు పడతామండి, కొట్టయిపోయిన అదే ఆ విధంగా అంతా డబ్బాలు మూసి పెట్టేసేయాలి. అంత ఎత్తున్నాయి. ఒక మొక్క వచ్చేసి గడ్డి అంతా ఇలా ఉంది, అంతా పెద్ద మొక్కలు అయిపోయినాయి. వర్షం పడతామండి, కలుపు తీయలేకపోయినాము. ఆ విధంగా మొత్తం డబ్బాలు మూసిపించుకుంటే వెళ్ళిపోతామండి. స్ప్రే చేసుకుంటూ పోవచ్చు. డబ్బాలు ఆ విధంగా మూసిపెట్టడం ఏమవుతుందంటే ఆ చెట్టు మీద అనేది పడదనమాట. చిన్నగా మూసిపెట్టాలి ఆ విధంగా. మళ్ళీ గట్టిగా టపా మూసిపెట్టేసామనుకో మనం కొమ్మలన్నీ ఇరిగిపోతాయి. అలా చిన్నగా మూసిపెట్టుకుంటా పోతామంటే మా వెనక స్ప్రే చేసుకుంటా పోతున్నాడు గడ్డి మందు. కొంచెం నిలిచిపోతుంది చెట్టు దగ్గర, దాన్ని మనం మళ్ళీ తవ్వేసుకోవాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. అలాగే వదిలేసానికి వర్షానికి ఎక్కువ అయిపోతుంది అన్నమాట. గడ్డి ఎక్కువ ఇప్పటికే చెట్లు ఆపడకుండా అయిపోయినాయి వర్షం వల్ల. ఆకుండా పడుతున్నామంటే ఒక 10 days పడింది. లైట్గా ఎక్కువేం పడలేదు. గడ్డి బాగా వచ్చేసింది. అందుకోసం గడ్డి మందు కొడుతున్నాము. తర్వాత నిదానంగా కల్టివేటర్ వేసుకోవచ్చు అనేసి. అలా చిన్నగా మూసిపెట్టుకోవాలి. కొంచెం పెద్ద డబ్బా, 10 liters డబ్బాలు ఉంటాయి కదా, పెద్ద మొక్కలు కాబట్టి. చిన్న మొక్కలు ఎప్పుడైతే చిన్న డబ్బాలు సరిపోతాయి. పెద్ద మొక్కలు కాబట్టి మొక్కలు ఆ విధంగా అందుతున్నాయి. మొక్కలు బాగా తడిచేలాగా కొట్టే స్ప్రే చేసుకనుకో ఒక 3-4 daysలో మొత్తం స్పీడ్ మందు అన్నమాట. మందు వచ్చేసి స్పీడ్ మందు, గడ్డి మందు స్పీడ్ మందు కాబట్టి తొందరగా చచ్చిపోతాం అన్నమాట. మొక్కల దగ్గర చూడండి ఎలా ఉందో, అంతా ఆకు. మొక్కలు కొంచెం పెద్దగానే ఆకు అంతా ఉంది ఎక్కువ. పైపు లైన్ అమ్మిడితే మాత్రమే ఉంది మొక్క గడ్డి అంతా. ఈ విధంగానే మొక్కలు అంతే. మొక్కలు మధ్యలో గడ్డి లేదు, ఉండే ప్రాబ్లం లేదు. మధ్యలో అంటే చెట్టు దగ్గర గడ్డి ఎక్కువ కాబట్టి ఇబ్బంది. మందు కొట్టించి మొక్క అందుతున్నాయి అన్నమాట. అంతే మొక్కలకు మనం స్ప్రే చేస్తున్నాం. డబ్బాలో మూసి పెట్టేసి నీట్గా. దగ్గర చూడండి ఆకు అంతా ఎక్కువ ఆకు అండి. దాన్ని మేము చెంచాల ఆకు అంటాము, జుట్టు ఆకు అంటారు, ఏమంటారు తెలియదు మేము ఈ సైడు. చచ్చిపోయింది గడ్డి మొత్తము. తర్వాత వచ్చేసి రోటావేటర్ వేస్తున్నాం చిన్న ట్రాక్టర్తో. చూడండి నీట్గా వెళ్ళిపోయిందంట. చచ్చిపోయింది గడ్డి మొత్తం మందు కూడా వెళ్ళి రోటావేటర్ వేస్తున్నాము. ఆ విధంగా 2 times అటు ఇటు రోటావేటర్ వేసినాము. మధ్యలో గడ్డి లేకుండా చచ్చిపోయింది. ఇంకా చెట్టు దగ్గర ఉంది కొద్దిగా, దాన్ని మనం అతి చేసుకోవాలా. నీటికి వెళ్ళిపోతుంది. రోటావేటర్ ఏంటంటే గడ్డి చచ్చిపోతుంది బాగా నీట్గా వచ్చేస్తామట. మనం తవ్వితే ఎంత లోతు రాదు, బాగా లోతుగా వస్తుంది. చిన్న ట్రాక్టర్తో, మినీ ట్రాక్టర్ నీట్గా చేసినామట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరే వీడియోస్ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.